రుతుపవనాల ప్రభావంతో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు పడుతున్నాయి. రుతుపవనాలు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జడివానలు కురుస్తాయంటూ ఈ 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొరలడంతో పలు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తాలోని కారైకల్లో అతి భారీ వర్షాలు అంటే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహేలో వర్షాలు పడతాయని వాతావరణ బులెటిన్లో వివరించింది. గోవాలో 2 రోజుల పాటు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు గుజరాత్లో, ఈ నెల 20 వరకు మధ్యప్రదేశ్లో, జూన్ 18 నుంచి 20 వరకు ఛత్తీస్గఢ్లో, జూన్ 17, 18 తేదీల్లో జార్ఖండ్లో, మరో 2 రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తీవ్ర రూపం దాలుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. థానే, కళ్యాణ్, అంబర్నాథ్, బద్లాపూర్లో వాన దంచికొట్టింది. వరదలతో నదులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రత్నగిరి జిల్లాకు రెడ్ అలర్ట్, ముంబైకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూణేలోని ముల్షి తాలూకాలో భారీ వర్షాల కారణంగా పూణే కోలాడ్ హైవే నీట మునిగింది. ప్రధాన రహదారి ఓ కాలువను తలపిస్తోంది. కేరళలో కురిసిన భారీ వర్షాలకు చెట్లు నేలకూలాయి. వీధులు వాగులుగా మారాయి. కాలనీలు చెరువుల్లో కనిపించాయి. పలు ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో ఉత్తర జిల్లాలోని హై రేంజ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం వెంబడి ఉండే శివారు ప్రాంతమైన వేటకాడులో ఇళ్లు దెబ్బతిన్నాయి. కర్ణాటకలోని మంగళూరు, దక్షిణ కన్నడ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా తిరువైల్ గ్రామంలో NH-169 జాతీయ రహదారిపై మట్టి చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఢిల్లీలోని సఫర్గంజ్ లో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్ టవర్ నేలకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది. అయితే ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.